హాయ్ ఎవ్రీవన్, డే 12 అంటే ఈరోజు 10th మార్చ్ వచ్చేసి ఈరోజు 2300 లాస్. దేంట్లో లాస్ అయిందో చూపిస్తాను. ఎంట్రీ వచ్చేసి 10-11, ఎగ్జిట్ వచ్చేసి 11-19. ఈరోజు తీసుకున్న ఎంట్రీ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ 10-11 అంటే ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్లో. ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందో నెక్స్ట్ ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. హై బ్రేక్ చేసిందని స్టాప్ లాస్ ఇనిషియల్గా ఇదే పెట్టాను, కానీ ఆప్షన్స్లో మాత్రం స్టాప్ లాస్ ఈ క్యాండిల్లోనే ట్రిప్ చేశాను. ఈ క్యాండిల్లోనే ట్రిగ్గర్ అయిపోయింది. నేను స్టాప్ లాస్ పెట్టింది ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ, కానీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ కాలేదు, కానీ ఆప్షన్స్ లో స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోయింది. ఆప్షన్ లో కూడా చూపిస్తాను. సో ఎంట్రీ అనేది ఈ ఆరో మార్క్ ఈ క్యాండిల్ లో ఎంట్రీ అయ్యింది. స్టాప్ లాస్ అనేది ఈ ఏరియాలో పెట్టాను, కానీ ఇక్కడే హిట్ చేసింది స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. తర్వాత అక్కడే రేంజ్ క్రియేట్ చేసింది. సో ఓవరాల్ గా ఈ రోజు లాస్ అయ్యి సేమ్ అట్లే నిన్న కూడా లాస్ వరుసగా ఇప్పుడు కంటిన్యూగా 3 days నుంచి లాస్ వస్తుంది. నిన్న 2495. నిన్న తీసుకున్న ఎంట్రీ వచ్చేసి హెచ్ఆర్ మోటార్స్ కూడా సేమ్ ఇలాగే రేంజ్ ఫామ్ చేసి బ్రేక్ అవుతుందని ఎంట్రీ తీసుకున్నాము. సేమ్ అది కూడా రివర్స్ అయిపోయింది. ఎప్పుడైతే ఎంట్రీ తీసుకున్నామో రివర్స్ అయింది. సో ఈ వార్ ఎఫెక్ట్ వల్ల మార్కెట్ అనేది టోటల్ ఫ్లక్చుయేట్ అవుతుంది. దానివల్ల మూమెంటం అనేది కరెక్ట్ రావట్లేదు. సో ఎప్పుడైతే మనం ఇప్పటివరకు తీసుకునే ఎంట్రీలో ఒక హై ఫామ్ చేసి ఎప్పుడైతే రీట్రేస్ అయ్యి హైని బ్రేక్ చేస్తుందో అక్కడ ఎంట్రీ అవుతున్నాం. ఆ తర్వాత అది రేంజ్ బౌండ్ క్రియేట్ చేయడం కానీ లేకపోతే రివర్స్ కావడం కానీ అవుతుంది. సో ఈ సెటప్ మార్చి ఇంకో కొత్త సెటప్ ని మంచి ప్లాన్ చేసి ఎంట్రీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. చూడాలి నెక్స్ట్ టైం. మెయిన్ సింగిల్ ఎంట్రీ పర్ డే అనడం వల్లనే మనకు ఈ ఫండ్ అనేది ఉంది. లేదంటే ఈ ఫండ్ ఆల్మోస్ట్ 50% ఏవో వెళ్ళిపోవు. 40,000-50,000 ఇంకా లాస్ అయ్యాము. సో ఒక ఎంట్రీ పర్ డే ఒకటే ఎంట్రీ అన్నట్టు ప్లాన్ చేయడం వల్ల ఇంత ఈ వార్ ఎఫెక్ట్ న్యూస్ ఇంత ఉన్న ఈ ఫ్లక్చుయేషన్ మార్కెట్ లో మన ఫండ్ అనేది ఉందంటే మెయిన్ ఇదే రీజన్. సో నెక్స్ట్ అనేది ఒక మన సెటప్ వేరే చేంజ్ చేసి దాని తగ్గట్టు ప్లాన్ చేస్తాను. టైమింగ్స్ కూడా చేంజ్ చేస్తాను. సో చూడాలి ఎంట్రీస్ నెక్స్ట్ ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవుతాయో స్టాప్ లాస్. సో ఓవరాల్కి ఇది. థ్యాంక్ యూ.